సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో సర్దార్ సర్వాయి పాపన్న కల్లుగీత కార్మికుల గౌడ సంఘం సూర్యాపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు పులుసు వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సభాధ్యక్షులు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పరిటాల రవికుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల నుండి విచ్చేసిన కల్లుగీత కార్మిక గౌడ సంఘం అధ్యక్షులు నాయకులు వారు మాట్లాడుతూ తాటి ఉత్పత్తి పరిశ్రమ తాటి చెట్టుతో పాటు ఈత చెట్లు నాటుకోవడం కొరకు 3 ఎకరాల భూమి ఇలా పలు విషయాలపై డిమాండ్ చేస్తూ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో నాగమణి సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతుల నవ్య, జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరి పరశురాం గౌడ్, జిల్లా కోశాధికారి గిలకత్తుల రమేష్ గౌడ్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు బూరా నాగరాజ్ గౌడ్, రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, పాపన్న వారసులు కర్బూజా తిరుపతి గౌడ్, ఆంజనేయులు గౌడ్, రవీందర్ గౌడ్, కోటయ్య గౌడ్, నరసింహ గౌడ్, శంకర్ గౌడ్, సంధ్య మంగమ్మ, కరీంనగర్ జిల్లా పులుసు నరహరి గౌడ్, నాతి మహేష్ గౌడ్, వడ్లకొండ వెంకన్న గౌడ్, తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు। ఇన్ని తాటి జైకలు వేసుకపోయి మళ్ళీ ఆవు మీద వేసుకొని కుమ్మరాము వేసుకునేటోడు కడుపు నిండా కళ్ళు తాగేది భార్య భర్తలు కలిసి ఆ చీకేసిన మంటలు తీసుకొని పోయి ఆము కాల్చుకునేటోళ్ళు వెనకట। ఇప్పుడు కొబ్బరి పారేసిన పీస్తులు కాలుస్తారు। అలాగే మన ఒక రైతన్నకు వెన్నుముక గౌడు ఎట్లా అంటే ఆండ్రే ఎందుకంటే నాగలు దున్నేది ఆండ్రే ఎట్లా పోయినది తాళ్ళకు వచ్చి ఎంత పెద్ద పడేలు అయినా పీసులు ఎదురుకరాపోరాడు పీసులు ఎదురుకొచ్చి నార వేసేది। బిగిదాడు గౌడన్నే, ఆండ్రే గౌడన్నే, పలుపు గౌడన్నే, ప్రతి నిత్యం అన్ని కులాలకు గౌడన్ననే ఆదర్శం। ఒక గౌడు ఒక బేరగాడు ఉన్నాడు, ఒక గొర్రెల దొడ్డి ఉంది, దాని పనగడ వెనకట ఉడుకు వరకు తెచ్చి కట్టేది, దాని తాడు కూడా గౌడనే। అలాంటి గౌడన్న గొప్పతనం మనం సాఫ్ట్వేర్లని వీళ్ళని చూసి నమ్మి పిల్లనిచ్చి కాదు, కార్మికులకు కూడా ఇవ్వాలి। మనది మనం గౌరవించుకోకపోతే సాఫ్ట్వేర్ అనేది శాశ్వతం కాదు, మన జీవన ఉపాధి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా కార్మికులు ఇంకా అధికంగా అవుతారు, మనం తగ్గిపోతున్నారు అని అన్నగారు చెప్పారు। రాంగరంగా ఇప్పుడు కూడా కొత్త యూత్ కళ్ళు మీద నిస్తుర్రు, కళ్ళుని గీయాలని ముందుకు వస్తారు। కానీ నాకు ఈ టైం ఇచ్చిన గౌరవులు పెద్దలు రాష్ట్ర కమిటీకి గౌరవనీయులు అంజన్న గారికి, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ నన్ను మన్నించాలి, జర ఒక నిమిషం ఎక్కడో మాట్లాడినా। ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షుల వారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందే కోరుతున్నాను। వారి పూర్తిగా మనిషి బుల్లెటే అది అరంగంలో ఉంటాయి, కానీ మనిషికి 6 అడుగుల మనిషి కంటే చాలా పవర్ఫుల్। తమ్ముడు నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, కానీ మొత్తం మీద మా ప్రాంతంలో సర్వాయి పాపం అంటే ఒక అభిమానం మా గౌరవ సంఘం ఉండేదని, దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే కొద్దిగా ఒక మంచి వేదిక ఏర్పాటు చేసి ఒక మంచి నువ్వు ఏదైతే ముందు తీసుకొచ్చి ఒక కమిటీ చేసి జిల్లా కమిటీ చేసినావు, ఇలా మండల కమిటీ చేసినావు, దానికి సంబంధించిన మంచి ఫోర్స్ని కూడా నియమించేసినావు, అందరినీ పనులకు తీసుకొచ్చిన తమ్ముడు ఇక మా ప్రాంతం సర్వాయి పాపన్న ఇలా డౌట్ ఎందుకంటే చాలా కష్టపడుతుంది, ఏం సంపాదిస్తుందో ఏం తీసుకుంటుందో తెలియదు, కానీ మొదటి పొద్దున్న లేస్తే సర్వాయి పాపన్న సర్వాయి పాపన్న సర్వాయి పాపన్న। థ్యాంక్ యూ తమ్ముడు, నీకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ విషయంలో మాత్రం। ఇంకోటి దయచేసి సర్దార్ సర్వాయి పాపని మెన్షన్ చేయండి। ఇప్పుడు సర్వాయి పాపని కానీ సర్దార్ ఆయన పేరు ఇలా రోజు సమాజం ఇచ్చింది, రాజులుగా అప్పుడు భయపడి సర్దార్ అంటే చిన్న విషయం కాదు, దమ్మున్నోడు పేరే సర్దార్। ఇప్పటి నుంచి సర్దార్ సర్వాయి పాపన్ అని వీటి మీద కొట్టియండి, నా చిన్న విన్నపం। ఓకే, సంతోషం। అయితే విగ్రహాలకు కూడా సాధ్యంత వరకు జాగల విధియాల ఎమ్మెల్యే గారిని అడిగిన మా ప్రాంతంలో ఇప్పుడు చెల్లె చెప్పింది, ఈ సూర్యాపేట ఏరియాలో కూడా లేదంట। సూర్యాపేట జిల్లా అనేది చాలా మొదటి కూడా చాలా చైతన్యవంతమైనది, పోరాటాల జిల్లా। ఇక్కడ గతంలో మల్లు స్వరాజ్యం వరకు వీర మహిళ ఉండేది, ఆమె స్పీచ్లో చెప్పింది, అన్న పక్షం అన్న మల్లు స్వరాజ్యం ఇక్కడ పెద్ద ఆమె పేరు ఏమంటారు, ఆమె చెప్పింది సూర్యాపేట ప్రాంతం ఈ ప్రాంతం కిందకు వస్తాయి కదా, ఆ రోజు గౌడ వీర మహిళలు కూడా ఏది తెలంగాణ ఏది ఉద్యమ పోరాటంలో చాలా మంది అమరులైన దాంట్లో గౌడ వీర మహిళలు ఉన్నారు, సదురు పట్టుకొచ్చారు, గొడవ పట్టుకుని వచ్చారు, ఆమెతో పాటు ఈమె కూడా గొప్ప యోధురాలు కాబట్టి నేనంటే ఆ నేపథ్యం ఉన్న వీర మహిళలు ఇక్కడి నుంచి ఒక 3-4 వీర మహిళలు వచ్చింది కాబట్టి మీ అందరికీ ప్రత్యేక స్వాగతం, కృతజ్ఞతలు। మీరు ఇలాగే మీ ఈ చైతన్యాన్ని ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ గౌడ సంఘానికి గౌడన్న ఏదైతే ఉన్నదో సమాజంలో మనకు నిజానికి చెప్తున్నా, రాజకీయంగా మనకు ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, ఆర్థికంగా బలంగా లేవు, ముఖ్యంగా ఆర్థిక మూలాలు బలంగా చేసుకోండి, ఆర్థికంగా బలంగా అయితేనే మనందరం ముందుకు పోతాం। గౌడ సంఘం గట్టి కావాలంటే ఏంటంటే మనుషులు గట్టి కావాలి, అన్నయ్య చెప్పిండు ఆరోగ్యాన్ని కాపాడు, ఎస్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యంతో పాటు
ఐశ్వర్యం కూడా సంపాదించుకోవాలి. ఏ విధంగా సంపాదించండి అంటే ఏ విధంగా అంటే మనం అసలే నైతిక విలువలకు ఎక్కువ, శరాలు ఎక్కువ మనకు జర అది దయచేసి డబ్బులు సంపాదించుకోవాలి, కులాన్ని గట్టి చేసుకోవాలి. మన జాతి కూడా ఇలా సమాజంలో కూడా మేమున్నామని ఆ పాలకులకు ఒక మెసేజ్ పంపించాలి. కాబట్టి